मेरे पेरेंट्स काफ़ी बोलते थे अबाउट कर्मा कि अच्छा काम करो एंड काफ़ी पेशेंट रहो अबाउट द आउटकम। आई थिंक मैंने अपना बिजनेस स्टार्ट कर दिया तब तक मैंने एक भी वुमन एंटरप्रेन्योर की कहानी नहीं पढ़ी थी। ఈ ప్రపంచంలో దాదాపు 582 మిలియన్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. కానీ వారిలో ఆడవారు కేవలం 37% మంది మాత్రమే ఉన్నారు. అందులోనూ మన ఇండియాలో ఎంటర్ప్రినర్స్ మైండ్ సెట్ కంటే జాబ్ మైండ్ సెట్తో మన లైఫ్ని ఒక ర్యాట్ రేస్లా కొనసాగిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఓకే, ఐ అగ్రీ. ఇప్పుడు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని అలా క్రియేట్ చేస్తుంది. కానీ లైఫ్లో ఒక మంచి జాబ్లో సెటిల్ అయ్యాక ఒక బిజినెస్ మ్యాన్ అయ్యే ఆపర్చునిటీ ఉన్నా కూడా రిస్క్ అనే రీజన్తో ఎవరు ముందుకు రావట్లేదు. కానీ ఇమాజిన్ దిస్, ఒకవేళ మీకు 23 ఏళ్ళకే 1 crore per annum జాబ్ వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? లైఫ్ సెటిల్ అయిందని ఫుల్ హ్యాపీగా ఉంటారు కదా. బట్ వినీతా సింగ్ ఈజ్ నాట్ హ్యాపీ ఫర్ 1 CPA జాబ్. ముఖానికి రంగులు రాసుకునే ప్రోడక్ట్స్ని తయారు చేసాం మీ కంపెనీని స్థాపించడం కోసం 1 crore ప్యాకేజ్ ఉన్న జాబ్ని వదిలేసిందా? అసలు ఏంటి మీ కదా? ఈ కంపెనీని ఎలా స్థాపించింది, ఎలా సక్సెస్ అయింది, అసలు ఇలాంటి మైండ్ సెట్ ఎలా వచ్చింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వినీతా సింగ్ 1983లో గుజరాత్లో పుట్టింది. ఆమె తండ్రి బయోఫిజిస్ట్, ఆమె తల్లి PhD కలిగి ఉన్నారు. వినీతా గారు ఆర్కేపురంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యను అభ్యసించారు. 2001లో IIT మద్రాస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి 2005లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత ఆమె 2007లో IIM అహ్మదాబాద్లో MBA కంప్లీట్ చేశారు. అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే MBA చదువుతున్న టైంలోనే 2006లో జూయిష్ బ్యాంక్లో సమ్మర్ ఇంటర్న్షిప్ చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా 1 crore ప్యాకేజ్తో బెస్ట్ జాబ్ని క్రాక్ చేశారు. కానీ వినీతా సింగ్కి IIT కానీ IIM కానీ 1 crore ప్యాకేజ్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరు ఏం చేసేవే. అందరితో పాటు నేను కూడా వీటి వెనకాల పరిగెడుతున్నా కానీ నిజంగా నా ఎయిమ్ ఇదేనా, నేను అచీవ్ చేయాలనుకున్న నా బిగ్గెస్ట్ గోల్ ఇదైతే దెన్ వై ఐ ఆమ్ నాట్ హ్యాపీ ఫర్ దిస్ జాబ్ అని తనను తాను ప్రశ్నించుకుంది. అంతే, ఇంకా ఆ 1 crore ప్యాకేజ్ ఉన్న జాబ్ వదులుకొని ఎంటర్ప్రినర్ గ్రూప్లోకి అడుగు పెట్టేశారు వినీతా సింగ్. బేసిక్గా వినీతా సింగ్కి ఎంటర్ప్రినర్స్ గురించి తెలుసుకునే అలవాటు బాగా ఉంది. ఇంకా ఆ ప్రాసెస్లో తన సబ్కాన్షియస్ మైండ్లో స్లోగా ఓ కంపెనీ పెట్టాలనే థాట్ డెవలప్ అవుతూ ఎంటర్ప్రినర్ అవడమే తన డ్రీమ్గా మారింది. సో 2006లో ఈమెకి 1 crore జాబ్ వచ్చిందంటే ఈమె పుట్టింది 1983 కాబట్టి 23 ఇయర్స్కే మన ఇండియాలో బెస్ట్ ప్యాకేజ్తో బెస్ట్ జాబ్ వచ్చింది ఈమెకి. బట్ నా యాంబిషన్ ఇది కాదని, నేను కలలు కన్నా లక్ష్యం ఇది కాదని జాబ్ వదిలేసి కంపెనీ పెట్టాలనే రిస్కీ థాట్స్ వచ్చే ఇలాంటి మైండ్ సెట్ క్రియేట్ అవ్వడానికి తన ఫాదర్ కూడా ఒక రీజన్ కావచ్చు. ఎందుకంటే వినీతా సింగ్ ఫాదర్ ఎయిమ్స్లో సైంటిస్ట్. ఈయన ప్రోటీన్ స్ట్రక్చర్ డిస్కవర్ చేసే రోల్లో ఉన్నారు. ఇప్పుడు వరకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ని డిస్కవర్ చేసిన వాళ్ళకి నోబెల్ లారెట్ వస్తుంది. దీన్ని అచీవ్ చేయాలనే అంబిషన్తో వర్క్ చేసేవారు. ఈ ప్రాసెస్లోనే ఎంతో హార్డ్ వర్క్, డెడికేటెడ్ టైం అండ్ పేషెన్స్తో నోబెల్ లారెట్ని చేజెక్కించుకోవాలనే హోప్తో 2005లో జేసీ బోస్ మెమోరియల్ అవార్డ్, 2006లో సైన్స్ అండ్ టెక్నాలజీలో అపారమైన కృషి చేసినందువలన GN రామచంద్రన్ గోల్డ్ మెడల్ సాధించారు. సో ఇదంతా గమనించిన వినీతా సింగ్ ఏదైనా ఒక డ్రీమ్ని అచీవ్ చేయాలనే మైండ్ సెట్తో ఎంటర్ప్రినర్గా మారాలనుకుంది. స్టార్టింగ్లో తన ఐడియా వచ్చేసరికి ఆడవారి లోదుస్తుల్ని తయారు చేసే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి ఆన్లైన్ షాపింగ్ ద్వారా పెద్ద చేద్దామనుకుంది. బట్ సఫిషియంట్ మనీ లేక ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి తన ఐడియాని చెప్తే అందరు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత 2007లోనే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఒక సర్వీసెస్ కంపెనీ బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఇది తన ఫస్ట్ స్టార్టప్. బట్ గ్రాడ్యువల్లీ ఈ కంపెనీ ఫెయిల్ అయ్యింది. मेरा जब पहला बिजनेस फेल हुआ तो मुझे सबसे बड़ा रियलाइजेशन जो लगा वो ये था कि शायद विमेन आर नॉट గుడ్ అట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ క్రమంలోనే పర్ మంత్ 10K శాలరీ వచ్చే జాబ్ కూడా చేశారు. 1 crore per annum వచ్చే జాబ్ని వదులుకొని 10K per month వచ్చే జాబ్ చేస్తే అప్పుడు ఎంత రిగ్రెట్ ఫీల్ ఉంటుందో ఊహించవచ్చు. ఎంత సాడ్ ఫీల్ అవుతామో ఆలోచిస్తుంటే చాలా భయంకరంగా ఉంది. मेरी ओन एंटरप्रेन्योरियल जर्नी में मैंने देखा था कि ऑलमोस्ट 15-16 साल तक बैक टू बैक ఫెయిలియర్స్ हुए थे. ఆ తర్వాత 2011లో తనతో పాటు IIM అహ్మదాబాద్లో MBA చదివిన కౌశిక్ ముఖర్జీ అనే అతన్ని మ్యారేజ్ చేసుకుంది. అప్పుడే తన హస్బెండ్తో కలిసి ఏదైనా బిజినెస్ చేద్దాం, ఈసారి స్క్రాచ్ నుంచి రీసెర్చ్ చేసి ఒక మంచి బ్రాండ్ని క్రియేట్ చేద్దాం అని అనుకుంది. అప్పుడే తను ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసింది. అదేంటంటే ఇండియన్స్ అందరూ కాస్మెటిక్స్ని కామన్గా యూస్ చేస్తున్నారని, వాళ్ళకి స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే పర్టికులర్ కాస్మెటిక్స్ యూస్ చేయకుండా ఏది పడితే ఆ ఫెయిర్నెస్ క్రీమ్ యూస్ చేస్తూ మేకప్ వేసుకుంటున్నారని. సో అప్పుడే ఎవరి స్కిన్ టోన్కి ఎలాంటి కాస్మెటిక్స్ వాడాలి అనే మోటివ్తో బ్యూటీ అండ్ పర్సనల్ కేర్లో ఫ్యాబ్ బ్యాగ్ అనే బ్రాండ్ని 2012లో క్రియేట్ చేసింది. ఇది తన సెకండ్ స్టార్టప్. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకొని డబ్బులు పే చేస్తే వాళ్ళకి అవసరమైన వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టు బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ అన్ని ప్రతి నెల వాళ్ళ ఇంటికి డెలివర్ చేస్తారు.
అయితే వీళ్ళు పంపించే బ్యూటీ కిట్లో అన్ని బ్రాండ్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి, కానీ సొంతగా తయారు చేసే ప్రోడక్ట్స్ ఏమీ ఉండవు. బిజినెస్ అయితే బాగానే జరిగింది, కానీ ఆమెకు పెద్దగా లాభాలు ఏమీ వచ్చేవి కాదు. కానీ దీనివల్ల కాస్మెటిక్స్ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా క్లియర్గా అర్థమయ్యేవి. ఎలా అంటే వీళ్ళు ప్రొడక్ట్స్ డెలివరీ చేస్తున్నప్పుడు ప్రతి ప్రోడక్ట్కి ఫీడ్బ్యాక్ అండ్ రేటింగ్ తీసుకునేవాళ్ళు. దీని ద్వారా ఆమెకు ఏమర్థమైందంటే కస్టమర్స్ వాడేది ఫారిన్ బ్రాండ్స్, అవి ఇండియన్ వెదర్ కండిషన్స్కి, ప్రజల స్కిన్ టెక్స్చర్కి మ్యాచ్ అవ్వక బెటర్ రిజల్ట్స్ ఇవ్వట్లేదని, అండ్ ఈవెన్ ప్రైజింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని. సో ఈ ప్రాబ్లమ్స్ అని తెలుసుకున్నాక ఫ్యాబ్ బ్యాగ్ని క్లోజ్ చేశారు. ఆ తర్వాత 2015లో షుగర్ కాస్మెటిక్స్ అనే బ్రాండ్ని ఓపెన్ చేశారు. ఇది తన థర్డ్ స్టార్టప్. బేసిక్గా లాక్మీ, మ్యాబిలిన్ లాంటి టాప్ బ్రాండ్స్ ఆల్రెడీ మార్కెట్లో బిగ్ ప్లేయర్స్. బట్ అంత స్ట్రాంగ్ కాంపిటీషన్లో కూడా షుగర్ సర్వైవ్ అయ్యి ఈ ప్లేస్కి వచ్చిందంటే దానికి రీసెర్చ్ అండ్ అండర్స్టాండింగే కారణం. जो 15 साल की मेहनत में नहीं हुआ इन द फॉर्म ऑफ शुगर कॉस्मेटिक्स हो गया, जहाँ ट्रेडिशनल ब्रांड्स उनसे बेटर कर. యంగ్ ఉమెన్ వాళ్ళ డైలీ లైఫ్లో నీట్గా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేందుకు మేకప్ వేసుకోవాలనుకుంటారు, అంతేగాని ఫిలిం స్టార్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యేందుకు కాదు. అందుకే కన్జ్యూమర్కి తగ్గట్టు లాంగ్ లాస్టింగ్ అండ్ అందరికీ సూట్ అయ్యే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్ని లాంచ్ చేశారు. సో వీటిని పర్చేస్ చేసి యూస్ చేస్తున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా రివ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టారు. వీటికి పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా షుగర్ ప్రొడక్ట్స్కి రివ్యూ ఇస్తూ రికమెండ్ చేస్తూ వీడియోస్ చేయడం కూడా చాలా మంది స్టార్ట్ చేశారు. అందరికీ అటెన్షన్ తెచ్చిపెట్టడం కూడా జరిగింది. Then of course suddenly internet penetration and social media के थ्रू, अवेयरनेस के थ्रू एक अपॉर्चुनिटी आई जहाँ लोग इंडियन ब्रांड्स को भाव देने लगे. వినీతా సింగ్ హస్బెండ్ కౌశిక్ కో-ఫౌండర్ అవడం వల్ల ఈ షుగర్ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ని షాపిఫై వెబ్సైట్లో పెట్టారు. मतलब मैं तो आई एम वेरी ग्रेटफुल बिकॉज मुझे लगता है फंडामेंटली कौशिक इज अ मच बेटर पर्सन देन मी. ఆ తర్వాత నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా సేల్స్ స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళకి సేల్స్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. వినీత అబ్జర్వ్ చేసిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది మేకప్ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో కొనుక్కోవడం ఇష్టపడరు. బట్ ఒకసారి ట్రై చేసి అది ఎలా యూజ్ చేయాలో నేర్చుకొని సూట్ అయ్యింది అనిపించినప్పుడు ప్రొడక్ట్స్ని పర్చేస్ చేస్తారు. సో అందుకే షుగర్ ఆఫ్లైన్ స్టోర్స్ని స్టార్ట్ చేశారు. అండ్ షుగర్ కాస్మెటిక్స్ సక్సెస్ అవ్వడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ని ఎలాంటి మీడియేటర్స్ లైక్ హోల్సేలర్స్ కానీ రీటైలర్స్ కానీ లేకుండా డైరెక్ట్గా కస్టమర్స్కే అమ్మేస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ కంపెనీ 5,000 crores విలువ చేసే కంపెనీగా ఎదిగింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.